హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుందరి పెళ్లిలో బాలు ఫ్యామిలీకి దొరికిపోయిన మాణిక్యం. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో అయితే మనోజ్ మాట్లాడే మాటలకి చిర్రెత్తుకొచ్చిన బాలు ఇలా శాపం పెడతాడు. నీ జీవితం సంకనాకి పోతుంది అని శాపం పెడతాడు. అది విని మనోజ్ అయితే టెన్షన్ పడతాడు. ఇంక సత్యం ఫ్యామిలీ మొత్తం సుందరి పెళ్లికి అయితే వస్తారు. ముగ్గురు కొడుకులు మరియు ముగ్గురు కోడళ్లతో ఆ కుటుంబాన్ని చూసిన వియ్యాలవారు అయితే సంతోషిస్తారు. ఇంక బాలు మరియు మీనా వల్లే ఈ పెళ్లి జరుగుతుందని, వాళ్లే మమ్మల్ని ఈ పెళ్లికి ఒప్పించారని పెళ్లికొడుకు తల్లిదండ్రులు అయితే చెప్తారు. ఇంక పెళ్లికొడుకు మేనమామ ఎక్కడా అని అడుగగా ఆయన వంట సెక్షన్ దగ్గర ఉన్నారు అని చెబుతారు. ఇంకా అందరూ అయితే కళ్యాణ మండపంలోకి వెళ్తారు. ఇలా ఉంటే మాణిక్యం ఏమో రోహిణికి కాల్ చేస్తాడు. కాని అందరీ అక్కడే ఉండడంతో రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంక మాణిక్యం మళ్లీ విద్యకి కాల్ చేసి పెళ్లికి రమ్మనమని చెబుతాడు. అప్పుడు విద్య అయితే నేను వేరే వర్కులో బిజీగా ఉన్నాను, రాలేను అని అంటుంది. రోహిణికి చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను అని విద్య చెబుతుంది. ఇంక మాణిక్యం అయితే సరే అని ఫోన్ పెట్టేసి టిఫిన్లు, వంటలు అన్ని దగ్గర ఉంది చూసుకుంటుంటాడు. పెళ్లికి వచ్చిన వాళ్లందరూ ఆ పెళ్లి డెకరేషన్ చూసి మీనాని బాగా మెచ్చుకుంటారు. ఇంక బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంక సత్యం వాళ్లందరినీ టిఫిన్లు చేయడానికి రమ్మనమని పిలుస్తారు. అక్కడే పెళ్లికొడుకు మేనమామ ఉన్నాడని, అతనిని పరిచయం చేస్తానని రంగారావు అంటదు. సరే అని అందరూ టిఫిన్లు చేయడానికి వెళ్లారు. అప్పుడే రోహిణి అయితే మాణిక్యంకి తిరిగి కాల్ చేస్తుంది. మాణిక్యం అయితే రోహిణి పాపా, బాగున్నావా అని అడిగి పెళ్లికి ఇంకా రాలేదేమి అని అడుగుతాడు. కళ్యాణ మండపం చాలా దగ్గరే అని ఆ కళ్యాణ మండపం పేరు చెబుతాడు. దానితో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏ కళ్యాణ మండపం అని ఇంకోసారి అడుగుతుంది. అప్పుడు మాణిక్యం ఆ కళ్యాణ్ మండపం పేరు చెప్పగానే రోహిణికి చెమటలు పడుతుంటాయి. నా మేనల్లుడి పెళ్లి అని నీకు కార్డు ఇమ్మనమని విద్యకి చెప్పను కదా, నీకు ఇవ్వలేదా అని మాణిక్యం అంటాడు. ఇంక రోహిణి అయితే ఈ సుందరి చేసుకోబోయేది మాణిక్యం మేనల్లుడినా? ఇప్పుడు ఇక్కడ మాణిక్యంని అత్తయ్య కాని, బాలు కాని, నా ఫ్యామిలీలో ఇంకెవరన్నా కాని చూస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి పాపా, ఏం మాట్లాడవు అని మాణిక్యం ఫోన్లో అడుగగా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని రోహిణి అయితే మాణిక్యంని అడుగుతుంది. అప్పుడు మాణిక్యం అయితే నేను వంటల సెక్షన్ దగ్గర ఉన్నాను అని చెబుతాడు. ఇంక సత్యం ఫ్యామిలీ కూడా టిఫిన్లు చేయడానికి వెళ్లారని తెలుసు కాబట్టి రోహిణి అయితే వెంటనే నువ్వు అక్కడ నుండి బయటకురా మాణిక్యంకి ఫోన్లో చెబుతుంది. ఎందుకమ్మా అని మాణిక్యం అడుగగా నేను బయటే ఉన్నాను, ఇక్కడ నాకెవరూ తెలియదు అని బయటకు రమ్మనమని చెబుతుంది. సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి బయటకు వస్తుంటాడు. ఇంతలో సత్యం వాళ్లు టిఫిన్లు చేయడానికి లోపలికి వస్తారు. రంగారావు అయితే అక్కడ నుండి బయటకు వెళ్తున్న మాణిక్యాన్ని పిలుస్తాడు. మాణిక్యం అయితే రంగారావు దగ్గరికి వస్తాడు. అప్పుడు రంగారావు అయితే మాణిక్యాన్ని సత్యం ఫ్యామిలీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ సత్యం ఫ్యామిలీని చూసి మాణిక్యం అయితే షాక్ అవుతాడు. ఇంక బాలు అయితే హాయ్ మేకమమ్మ, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటాడు. అప్పుడు రంగారావు అయితే ఈయన పెళ్లికొడుకు మేనమామ, పేరు మాణిక్యం. అందరూ మటన్ కొట్టు మాణిక్యం అని అంటారు. ఇతను ఇక్కడికి దగ్గరలోనే మటన్ కొట్టు నడుపుతుంటాడు అని మాణిక్యాన్ని పరిచయం చేస్తాడు. అప్పుడు సత్యం, ప్రభావతి, మనోజ్, బాలు, మీనా, రవి మరియు శృతి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి అయితే ఇతను మటన్ కొట్టు మాణిక్యం ఏంటి అన్నయ్యా, ఇతను రోహిణి మేనమామ, మలేషియాలో ఉంటాడు అని అంటుంది. అప్పుడు రంగారావు అయితే ఇతను రోహిణి మేనమామ ఏంటమ్మా, ఇతను పెళ్లికొడుకు మేనమామ, పెళ్లికొడుకు తల్లికి స్వయానా సోదరుడు, నాకు తమ్ముడు వరుస అవుతాడు అని చెబుతాడు. మాణిక్యం అయితే జరుగుతున్నదంతా చాలా కంగారుగా చూస్తూ ఉంటాడు. మాణిక్యం ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి రోహిణి అయితే లోపలికి వస్తుంది.
మాణిక్యం చుట్టూ అందరూ ఉండడంతో మాణిక్యం దొరికిపోయాడని రోహిణికి అర్థం అవుతుంది. ఇంకా అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా బాలు అయితే రోహిణిని చూస్తాడు. పార్లలమ్మ, మీ మలేషియా మావయ్య వచ్చాడు, ఇక్కడికి రా అని పిలుస్తాడు. ఇంకా రోహిణి అయితే, దొరికిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని టెన్షన్ పడుతూ అక్కడికి వస్తుంది. ఇంకా ప్రభావతి అయితే రోహిణితో కోపంగా ఇలా అడుగుతుంది. ఏంటి రోహిణి, వీళ్ళందరూ ఇతనిని మటన్ కొట్టు మాణిక్యం అని అంటున్నారు, నిజమేనా అని అడుగుతుంది. ఇంకా రోహిణి అయితే అవును, ఇతను మటన్ కొట్టు మాణిక్యం, నా మేనమామ కాదు అని చెబుతుంది. దాంతో ప్రభావతి అయితే ఎంత మోసం చేశావే నన్ను అని రోహిణిని లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఇంకా సత్యం అయితే పెళ్లిలో గొడవలొద్దు, అసలేమీ జరిగిందో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం, ముందు ఈ పెళ్లి జరగనివ్వు అని ప్రభావతిని కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? మలేషియాలో ఆస్తుల గురించి రోహిణి చెప్పిన అబద్ధాలన్నీ తెలుస్తాయా? సుందరి పెళ్లి జరుగుతుందా? మాణిక్యం నిజాలు చెబుతాడా? నిజాలు తెలిస్తే ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇవన్నీ తెలిస్తే మనోజ్ రోహిణి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి ముందే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.